ప్రీవియస్ క్లాసెస్ లో ఏ లెసన్స్ అయిపోయానన్నా మీకు లెసన్స్ నేమ్స్ చెప్తారా ఒకసారి ఏమేం లెసన్స్ అయిపోయాయో హీట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ సారీ acids bases and salts refraction of light at plane surfaces and human eye whole human ma'am eye ఇంకా ఇంకా అంతే ఏమి మేడం నాన్న 6 lessons మేడం yes మేడం 7th lesson అయింది ఓకే okay see have you observed the picture here how is the room ఎలా ఉంది రూమ్ మేడం స్లైడ్ కనిపించట్లేదు లేదా ఓకే 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 నాన్న once again I'll go through that now could you able to see the screen now yes madam కనిపిస్తుందమ్మా ఓకే so how is the room ఎలా ఉంది madam dirty yeah very dirty and how is the arrangement of things in the room how are the things are arranged means the things are in haphazardical order అంటే ఒక ఆర్డర్ లేదు the things are in a disorder if your room is like this అంటే మీ ఇంట్లో వస్తువులన్నీ ఇలా ఎలా పడితే అలా ఉన్నాయి అనుకోండి how could you feel very uncomfortable madam కంఫర్టబుల్ వెరీ గుడ్ ఇంకా అంటే ఏ వస్తువు ఎక్కడ ఉందో దాన్ని పిక్ చేయడం వెతకడానికే చాలా టైం పడుతుంది నో ఇట్ టేక్స్ మోర్ టైం టు సర్చ్ ఫర్ థింగ్స్ నో సో లైక్ దట్ see here if you go to a supermarket or if you go to a medical shop see here this is the supermarket and these are the pictures how the things are arranged they are arranged very regularly సో అంటే ఒక సూపర్ మార్కెట్ లో కానీ లేకపోతే మెడికల్ షాప్ లో కానీ లేకపోతే మీరు డిమార్ట్ వాల్మార్ట్ ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా అక్కడ ఆ థింగ్స్ అన్ని ఎలా ఉంటాయి ఒక ఆర్డర్ లో ద థింగ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ గుడ్ మేనర్ ఆర్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ సో ఇన్ యువర్ హౌస్ ఆల్సో మీరు ఒక రూమ్ లో ఉంటున్నారు మీకు ఒక రూమ్ అలాట్ చేశారు మీ ఇంట్లో వాళ్ళు మీ పేరెంట్స్ మీ రూమ్ లో వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసుకొని ఉన్నారు అనుకోండి సో మీ మదర్ ఏమంటారు డిడ్ షీ ఫీల్ హ్యాపీ అబౌట్ యూ నో వై షీ మే స్కోల్డ్ యూ వై కాంట్ యూ అరేంజ్ ద థింగ్స్ ఇన్ ఆర్డర్ షీ మే సే లైక్ దట్ నో మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ ఎందుకు వై యూ ఆల్వేస్ బి లేజీ లైక్ దట్ you may throw your towel on the bed and you may throw your wet clothes on the floor why you are putting like this the room untidy she will say like that no అలా అంటారా అనరామా ఏమ్మా స్నానం చేసి టవల్ ఎక్కడ బెడ్ మీద పడేసావు విడిచిన బట్టలో దగ్గర పెట్టాలని తెలీదా అరుస్తారా అరవరా అంటే మరి మనకే మన ఇల్లు అశుభ్రంగా అంటే ఆర్డర్లెస్ గా థింగ్స్ ఉంటే ఏమనిపిస్తుంది చాలా చిరాకు అనిపిస్తుంది యు మే గెట్ ఫ్రస్ట్రేషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ సో అంటే ఇన్ ద కెమిస్ట్రీ ఆల్సో ఇక్కడ కెమిస్ట్రీలో కూడా అవర్ లెసన్ నేమ్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ why the need is there to keep the elements to arrange the elements in a periodic table means ఎందుకు ఎలిమెంట్స్ ని ఒక పీరియాడిక్ టేబుల్ లో అరేంజ్ చేయాల్సి వచ్చింది అంటే సో బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే ఒక హ్యాపజాడికల్ ఆర్డర్ లో ఉంటే వాటిని పెట్టడం అంటే ఐడెంటిఫై చేయడం పిక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది అనమాట బికాస్ ఆఫ్ దాట్ ద సైంటిస్ట్ అరేంజ్డ్ ద ఎలిమెంట్స్ ఇన్ అ పర్టికులర్ manner or they arrange the elements in a regular manner so that is nothing but a classification of elements so here we are having the matter is classified into two types matter
So means elements again are classified into metals, non-metals. మీరు 8th class లో వినుంటారు కదమ్మా మెటల్స్ నాన్ మెటల్స్ గురించి. మెటాలిక్ ప్రాపర్టీస్, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్, కాంపౌండ్స్ అంటే ఏంటి, మిక్చర్స్ అంటే ఏంటి, హోమోజీనియస్ మిక్చర్స్, హెటిరోజీనియస్ మిక్చర్స్, ఇవన్నీ వినుంటారు కదా. సో Yes, అంటే madam. ఎందుకు ఇప్పుడు ఎలిమెంట్స్ ని మనం ఇట్లా అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే వై Easy to because identify, easy to easy remember. to identify, easy to remember and easy to identify. If I write a big 50-digit number on the board, could you remember that? నేను ఒక పెద్ద నంబర్ ని రాసి పెట్టేసేసాను బోర్డు పైన, మీరు ఈజీగా రిమెంబర్ గుర్తు పెట్టుకోగలుగుతారా? నో. అంటే ఒక ఆర్డర్ లో నువ్వు పెట్టుకున్నావు అనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ లెసన్స్ కూడా కంటెంట్ ని మీరు బాగా విని ఒక 2-3 సార్లు చదివితే గుర్తుపెట్టుకోగలుగుతారు కదా. సో అట్లనే ఇక్కడ కూడా ఎలిమెంట్స్ ఆర్ classified. Elements are classified. For example, elements are again classified into these metals and non-metals. Metals కింద నేను ఒక పెద్ద క్లాసిఫికేషన్ ఇచ్చేసి, నాన్ మెటల్స్ కి ఒక పెద్ద క్లాసిఫికేషన్ ఇచ్చేసి గుర్తుపెట్టుకోండి అంటే గుర్తుపెట్టుకోగలుగుతారా? నో. No, madam. It is very difficult to identify. So like that, yeah. నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా మీకు? Yes, madam. Now we are having the periodic classification of elements. So more elements ante first lo at the first centuries, means at the starting of 19th century or starting of 17th century, so many very little or few elements have been discovered. చాలా తక్కువ ఎలిమెంట్స్ తెలుసు అన్నమాట, కొన్ని ఎలిమెంట్స్. అట్ ద టైమ్ ఆఫ్ 1661 రాబర్ట్ బాయిల్. వాట్ ఈస్ అన్ ఎలిమెంట్? ఎలిమెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎలిమెంట్? ఎలిమెంట్ అంటే Cannot ఏంటి? separated them. యా, వెరీ గుడ్, చిన్న చిన్న వెరీ గుడ్. Yes, చందనానమ్మ, చందనాన Yes. స్పందనాన అని పేరు. చందన చందనానా? madam. Yeah, very Yes, good, madam. Chandana. So element is a substance which we cannot decompose. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్ పీస్ తీసుకున్నావు, ఆ చాక్ పీస్ ని బాగా నల్ల కొట్టేసావు. ఇఫ్ యూ క్రష్ దట్ చాక్ పీస్ ఇంటూ పౌడర్, సో ఇఫ్ యూ పిక్ అ స్మాల్ పార్టికల్, దట్ స్మాల్ పార్టికల్ ఈజ్ నాట్ అగైన్ డికంపోజ్డ్. అంటే ఇంకా దాన్ని ఇంకా చిన్న పార్టికల్స్ లాగా చెయ్యలేవు అనమాట. దాన్నే ఏమంటారు? ఎలిమెంట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఐరన్ మెటల్ ని బాగా క్రష్ చేసేసావు, పీసెస్ లాగా చేసావు. అంటే ఏ పార్టికల్ ని తీసుకున్నా దాని ప్రాపర్టీస్ అన్ని దేని రిజంబులెన్స్ ఉంటాయి? ఐరన్ ప్రాపర్టీసే ఉంటాయి అనమాట. సో అంటే ఎలిమెంట్ ఈజ్ ఫర్దర్ ద సబ్స్టెన్స్ విచ్ కెనాట్ బి డికంపోజ్డ్ ఇంటూ ఫర్దర్ సింప్లర్ సబ్స్టెన్స్. ఇంకా దాన్ని డికంపోజ్ చేయలేము, ఇంకా చిన్న పార్టికల్ గా డికంపోజ్ చేయలేము. దాన్ని ఏమంటారంటే ఎలిమెంట్ అంటారు. దట్ ఈస్ an element, means its physical or chemical changes doesn't take place. అంటే దాన్ని ఇంకా డికంపోజ్ చేసిన ఎలిమెంట్ కున్న ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్ అవి ఫర్దర్ గా ఆ ఎలిమెంట్ ని డికంపోజ్ చేయలేవు. దాన్నే ఏమంటారంటే ఎలిమెంట్ అంటారు. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ అన్ ఎలిమెంట్. దిస్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ బై రాబర్ట్ బాయిల్ in 1661. Robert Boyle gave this definition for the element. Okay, now coming to the lesson, here in the 18th century, for example, మనము ఫస్ట్ లో ఎవరు కనిపెట్టారు నాన్న టెలిఫోన్ ని? గ్రహం బెల్ madam. యా, వెరీ గుడ్. ఓన్లీ చందన ఒకటే ఆన్సర్ చేస్తుంది. మీరు చాట్ బాక్స్ లో చాట్ చేయొచ్చు నాన్న. యు మే post your answers in the chat box. The remaining children, you may post your answers in the chat box. Okay, at first మనకి ఏ ఫోన్ ఉండింది? ల్యాండ్ లైన్ కదా, ల్యాండ్ లైన్ ఉండేది. తర్వాత అంటే ఫస్ట్ ల్యాండ్ లైన్ కనిపెట్టారు. ల్యాండ్ లైన్ తర్వాత ఏమొచ్చాయి? నిదానంగా సిడిఎంఏ ఫోన్స్. అండ్ దెన్ ఐఎమ్ గెటింగ్ మై వాయిస్. నా వాయిస్ నాకే వినిపిస్తుంది నాన్న, ఎవరో స్పీకర్స్ మేడం 2 times వస్తుంది మేడం మీ వాయిస్.
ఎవరో స్పీకర్ ఆన్ చేసినట్టున్నారు. సార్ కొంచెం No, am I clear now? Am I clear now? Voice నాకు No, madam. మేడం స్లోగా వస్తుంది మేడం. ఎలిమెంట్ అంటే ఏం చెప్పుకున్నాము? రాబర్ట్ బాయిల్ డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రాబర్ట్ బాయిల్? Any substance that cannot be decomposed into a further simple substance by a physical or chemical change. ఓ ఫిజికల్ చేంజ్ తో గానీ కెమికల్ చేంజ్ తో గానీ ఆ సబ్స్టెన్స్ ని మనం డికంపోజ్ చేయలేకపోతే దాన్నే ఏమంటారు? ఎలిమెంట్ అంటారు. సో ద ఎలిమెంట్ ఈస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకే, అట్ ఫస్ట్ అదే మనం ఇందాక ఫోన్ గురించి చెప్పుకుంటున్నాము. ఫస్ట్ ఏ ఫోన్ కనిపెట్టారు గ్రహాం బెల్ గారు? Which phone has been discovered? It is a landline. సో ఆ తర్వాత మనం ఏ ఫోన్ వాడుతూ వచ్చాము? చిన్న మొబైల్ ఫోన్స్, CDMA ఫోన్స్, అంటే వితౌట్ సిమ్ తో. ఆ తర్వాత మనం ఏ ఫోన్స్ మీన్స్ ఎవ్రీ టైం అంటే ఫస్ట్ ఒక డిస్కవరీ జరిగిన తర్వాత దానిపైన ఇంకా రీసెర్చెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. జరుగుతూ ఉన్నప్పుడు ఇన్ దట్ సీక్వెన్సెస్ ఆర్ ఇన్ ఫ్రమ్ దట్ స్టెప్స్ అంటే ఫస్ట్ ఒక at first item or a thing has been invented, and later on that substance or that thing or that object, some scientists will go researches, will continue their researches upon those objects. అంటే టెలిఫోన్ పైన ఇంకా రీసెర్చెస్ చేసి తర్వాత స్మాల్ మొబైల్ ఫోన్ ని, ఆ తర్వాత నవడేస్ వీఆర్ యూజింగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్. నో, so it is a similar, it is having the properties as that of a laptop lo em properties features untayo, now the mobiles what we are using, we are having those properties. అంటే దాన్ని ఏమంటారు? రిజల్యూషన్ అంటారు. అంటే ఒకసారి గ్రహాం బెల్ గారు ఫోన్ కనిపెట్టేసిన తర్వాత దానిపైన రీసెర్చెస్ చేయకపోతే మనం ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ని వాడగలిగే వాళ్ళమా? నో కదా. అంటే ఒక ఆబ్జెక్ట్ కనిపెట్టిన తర్వాత కంటిన్యూస్ రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్. అట్లనే అట్ ఫస్ట్ ఇన్ 1865 లో అంటే టువర్డ్స్ 18th century by the time of Lavoisier, he discovered 11 elements during the Lavoisier time. And 1865 లో 63 elements were known, and by 1940 91 elements are known. అంటే nowadays మనకు తెలిసిన ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే more than 115 elements we know. By synthetically we are obtaining some other elements, 17 elements we synthetically obtained, including those elements. Now we are having more than 115 elements. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నా ఇప్పటి వరకు మనకు తెలిసిన ఎలిమెంట్స్ 115 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 115 ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎలిమెంట్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఆ క్లాసిఫికేషన్ కి అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మెనీ లిమిటేషన్స్. సో వీ హ్యావ్ టు క్లాసిఫై ద ఎలిమెంట్స్ in other ways also. So chemists started to frame ways to group these elements and compounds on the basis of their physical and chemical properties. అంటే ఈ సైంటిస్టులు, ఈ ఫిజిసిస్ట్, కెమిస్ట్ ఏం చేశారంటే they started to do work on the elements, and they have to classify the elements on their physical and కెమికల్ ప్రాపర్టీస్ తో కెమికల్ ప్రాపర్టీస్ తో ఎలిమెంట్స్ ని ఇంకా క్లాసిఫై చేయాలని అనుకున్నారనమాట. దిస్ ఈస్ ఆంటోనీ లెవాయిసర్. The elements are first classified by the French scientist Antoine Lavoisier in 1789. Elements are again classified into metals and non-metals. So what is this scientist name? Lavoisier.
is a French. He belongs to French. He's a French scientist. So, and after that, in 18th century, Joseph Louis Proust stated that hydrogen atom is the building material and atoms of all other elements are simply due to the combination of number of hydrogen atoms. So this is stated by whom? Joseph Louis Proust. ఏ సెంచరీలో అమ్మా? 18th సెంచరీలో. అంటే సో అంటే ఈయన ఏం చెప్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇల్లు కట్టడం స్టార్ట్ చేసావు అనుకో, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ద బిల్డింగ్, ఫస్ట్ వాట్ షుడ్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు పుట్ ఏ బేస్ రాక్. బేస్ వేస్తాం కదా, మూల రాయి అని అంటారు. దానిపైన మొత్తం బిల్డింగ్ అంతా ఆధారపడి ఉంటది అని అంటారు. సో లైక్ దట్ హీ స్టేటెడ్ దట్ హైడ్రోజన్ atom is the building material and atoms of all other elements are simply due to the combination of number of hydrogen atoms. For example, ఇప్పుడు H2O తీసుకున్నాము. H2O ఆ కరెక్ట్ ప్రపోర్షన్ లో ఉంటేనే నీకు వాటర్ వస్తుంది, లేకపోతే వాటర్ వస్తుందమ్మా? H3O అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? is that compound a water? No, it is ఓజోన్ అన్నమాట. సో అంటే ఒక కాంపౌండ్ ఫామ్ కావాలంటే ఎలిమెంట్స్ కంబైన్ కావాలి. ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ ప్రాపర్టీస్ ఉండే ఎలిమెంట్. అంటే సేమ్ ప్రాపర్టీ ఉండే సబ్స్టెన్స్ నే ఏమంటారు? ఎలిమెంట్ అంటారు. కాంపౌండ్ అంటే ఏంటి? డిఫరెంట్ ఎలిమెంట్స్ విల్ కంబైన్ టు గెట్ ఏ న్యూ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ చేయాలనుకోండి, టీ చేయాలంటే ఏమేం తీసుకోవాలి? ఏమేం తీసుకోవాలి నాన్న? వాట్ షుడ్ యూ హ్యావ్ టు టేక్ టు ప్రిపేర్ ఎ టీ? యూ హ్యావ్ టు టేక్ మిల్క్ అండ్ యూ హ్యావ్ టు టేక్ షుగర్ అండ్ యూ హ్యావ్ టు టేక్ వాటర్ అండ్ టీ పౌడర్. సో ఇవన్నీ కంబైన్ చేస్తేనే నీకు ఒక కొత్త సబ్స్టెన్స్ వస్తుంది. బై యాడింగ్ ఆల్ దీస్ సబ్స్టెన్సెస్ you may get tea. Instead of using sugar, if you add chili powder, do you get tea? No, madam. Sugar బదులు చిల్లీ పౌడర్ వేసావు, టీ వస్తుందా నీకు? సో అంటే అవి ఏంటి ఇప్పుడు? ఆ షుగర్, ఆ చిల్లీ పౌడర్, షుగర్, మిల్క్, ఇంకా టీ పౌడర్, వాటర్, ఇవన్నీ ఏంటి? ఎలిమెంట్స్ అన్నమాట. దోస్ ఆర్ వాట్? ఎలిమెంట్స్. దే వర్ నాట్ సబ్స్టిట్యూటెడ్ బై అదర్ సబ్స్టెన్స్. వాటికి సబ్స్టిట్యూషన్ ఉండదు. నువ్వు ఆ ప్లేస్ లో వేరే వాటిని వాడితే నీకు టీ రాదు, ఇంకేదో వస్తుంది అనమాట. సో ఎలిమెంట్స్ అంటే అవి. ఎలిమెంట్స్ మే నాట్ రిపీటెడ్. ఎలిమెంట్స్ మే నాట్ రిపీటెడ్ బట్ దేర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ విల్ రిపీట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టాండ్ ఇన్ అసెంబ్లీలో ఎట్లా నిలబెడతారన్నా మీరు? ముందర ఎవరు నిలబెడతారు? పొట్టిగా ఉండే పిల్లల్ని నిలబెడతారు అసెంబ్లీలో. నిలబెట్టేటప్పుడు వెనక్కి పోయే కొద్ది ఏం చేస్తారు? హైట్ ఉండే పిల్లలు నిలబెడతారు. సో అట్లనే ఇక్కడ కూడా మన పీరియాడిక్ టేబుల్లో ఏంటంటే ద సబ్స్టెన్సెస్ ఆర్ ద ఎలిమెంట్స్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ అన్ ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్ ఆర్డర్. అంటే ఒక అటామిక్ వెయిట్స్ అంటే ఫస్ట్ తక్కువ వెయిట్ ఉండే ఎలిమెంట్, ఆ తర్వాత ఎక్కువ వెయిట్ ఉండే ఎలిమెంట్. లైక్ దట్ ద సైంటిస్ట్ హ్యావ్ ప్లేస్డ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ నౌ? హౌ మెనీ ఎలిమెంట్స్ we are having? 115 elements. More than 115 elements. So synthetical ga obtain aina elements ఎన్ని? How many elements we obtained synthetically? 17 elements. We obtained 17 elements by synthetical process. సింథటికల్ ప్రాసెస్ అంటే ఇవన్నీ మీరు హయ్యర్ క్లాసెస్ లో తెలుసుకుంటారు. సైక్లోట్రాన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అందులో ఒక పాజిటివ్ ఎలిమెంట్ లైక్ హీలియం అట్లాంటి వాటిని పాజిటివ్ ఎలిమెంట్స్ తో మిగిలిన ఎలిమెంట్స్ ని బొంబార్డ్ చేస్తే దెన్ యు మే గెట్ ద న్యూ ఎలిమెంట్. దాన్ని ఏమంటారంటే సింథటిక్ ప్రాసెస్ అంటారు. ఏం ప్రాసెస్ అంటారా? సింథటిక్ ప్రాసెస్. సో ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేసామో? అర్థమైందామా మీకు? హ్యావ్ యు అండర్స్టూడ్ అప్ టు నౌ? యా. సో
by coming to Dobereiner's law of triads. By coming to Dobereiner's law of triads. So ఇక్కడ చూడండి, early attempts at classification of elements. The earliest attempt to classify elements was grouping then known elements into two groups. 30 ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ టైంలో, వాటిని 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఒకటేంటి మెటల్స్ అండ్ ద అదర్ వన్ ఈస్ నాన్ మెటల్స్. సో ఇందులో ఒక డిఫెక్ట్ ఉంది. వాట్ ఈస్ ద డిఫెక్ట్ హియర్? మెటలాయిడ్స్ ఆర్ దేర్. ఆ మెటలాయిడ్స్ ని ఎక్కడ పెట్టాలో వాళ్ళకి అర్థం అవ్వలేదు అనమాట. సో డిఫెక్ట్ ఇన్ దిస్ క్లాసిఫికేషన్ వాజ్ ఇట్ హ్యాడ్ నో ప్లేస్ ఫర్ మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ అంటే ఏంటి నాన్న? ఎలిమెంట్స్ హ్యావింగ్ both properties, means they may contain the properties of metals and non-metals. So ఈ metalloids ని later అంటే ఫ్యూచర్ టైమ్ లో డిస్కవర్ చేశారనమాట. దిస్ మెటలాయిడ్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ పీరియడ్, అంటే అప్కమింగ్ పీరియడ్ లో వీటిని కనిపెట్టారు. డాబరీనర్ ట్రయాడ్స్. ఇక్కడ చూడండి, దిస్ సైంటిస్ట్ నేమ్ ఇస్ డాబరీనర్. ఈయన పేరు ఏంటంటే జోహాన్ వోల్ఫ్గాంగ్ Dobereiner. His name is what? Johann Wolfgang Dobereiner. Is a German scientist. Sorry, German chemist. Chemist ante enti, scientist ante enti nana? Do you know the difference? What is the difference between scientist and a chemist? Scientist ante oka invention chestadu man. Yeah, very good, very good. ఇంకా కెమిస్ట్ అంటే కొత్త సబ్స్టెన్సెస్ ని కనిపెడతాడు అనమాట. అంటే అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వాటిని కనిపెట్టడం, అంతేమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్ లో ఉండే అతన్ని ఏమంటారు? మెడికల్ షాప్ లో మెడిసిన్ గురించి తెలిసిన వాళ్ళే ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు డి ఫార్మసీనో బి ఫార్మసీనో ఏదో చేస్తుంటారు అనమాట. సో దే మే నో ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్. సో అందుకే వాళ్ళని ఏమంటారు? కెమిస్ట్ అంటారు. వాళ్ళని ఏమంటారు? కెమిస్ట్. కెమిస్ట్ మీన్స్ ఈ కెమికల్స్ కి సంబంధించినవన్నీ తెలిసిన వాళ్ళని, అంటే ఈ మెడిసిన్స్ కి సంబంధించినవన్నీ తెలిసిన వాళ్ళని ఏమంటారు అంటే కెమిస్ట్ అంటారు. కెమికల్స్, దే మే నో the names of the elements and they may know the properties, physical properties and chemical properties of the elements. సో అలాంటి వాళ్ళని ఏమంటారంటే కెమిస్ట్ అంటారు. సో మీకు జర్మన్ అనగానే ఎవరైనా గుర్తుకొచ్చారా? Has any name struck in your mind by listening to the name German? అసలు ఎవరి వల్ల మనకి సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది నాన్న? హిట్లర్ మేడం. ఎవరు స్టార్ట్ చేశారు? యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే నాన్న. జర్మన్ కెమిస్ట్ జాన్ వోల్ఫ్గాంగ్ డోబెరీనర్. సో he is in the period of 1829. He noted that there were groups of elements. అంటే ఆయన టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 13 ఎలిమెంట్సే ఉన్నాయి నాన్న. At his time there are only 13 elements were known. For example, ABC, PQR, XYZ, LMN, like that. If you classify, అంటే ఆ ఎలిమెంట్స్ నేమ్స్ ని అట్లా నేమ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A is 2 and ఇక్కడ చూడండి, if A is 2 then C is 4, and if you take the average of A and C, then the atomic weight of the middle element is having the absolute or approximate atomic weight of the both A and B average. A and C average అంటే A ఎంత చెప్పుకున్నాం ఇందాక మనము? 2. C ఎంత? 4. If you sum those two, A plus C, what is A? 2, and what is C? 4. If you average those two, so 2 plus 4 by 2, 6. how much it is? 6. 6 by 2 is equal to 3. So that is the average weight or atomic weight of the middle substance. B
బి అటామిక్ వెయిట్ ఎంత ఉంటుంది? అంటే ఈ 2 సబ్స్టెన్సెస్ ని ఆర్ ఈ 2 ఎలిమెంట్స్ ని యావరేజ్ చేస్తే మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఉంటుంది అని ఈయన అరేంజ్ చేశాడు అనమాట ఎలిమెంట్స్ ని. హీ అరేంజ్డ్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ XYZ, if X is 3 and Z is 5, and what will be the Y? చెప్పండి. If X is 3, Z is 5, and what will be Y? 4, madam. Yeah, very good. I arranged the elements like that. Means he arranged the elements in an ascending order. ఒక అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసి దెన్ సో ఫ్రమ్ దిస్ కెమిస్ట్ ద సైంటిస్ట్ ఆర్ ద కెమిస్ట్ కేమ్ టు నో ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో అంటే ఈయన ఒక ఐడియా ఇచ్చినట్టు అనమాట. హీ గేవ్ అన్ ఐడియా అబౌట్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద elements. So he arranged the elements in this order by arranging them in their increasing atomic weights or increasing or ascending order లో అరేంజ్ చేస్తూ వచ్చాడు అనమాట ఎలిమెంట్స్ ని. అంటే ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ యావరేజ్ చేస్తే మిడిల్ ఎలిమెంట్ వాల్యూ అటామిక్ వెయిట్ ఉంటుంది. లైక్ దట్ హీ అరేంజ్డ్ ద ఎలిమెంట్స్. సో Dobereiner stated that when elements with similar properties are taken 3 at a time. ఏం చెప్తున్నానా ఇతను? వాట్ ఈస్ సేయింగ్? when the elements with similar properties when the elements with similar properties are taken 3 at a time and arranged in the ascending order of their atomic weights, the atomic weight of the middle element is the average of the atomic weights of the first and third elements. So దీన్నే ఏమంటారు? This statement is called Dobereiner's law of triads. What is this statement? Dobereiner's law of triads. ఏంటి చెప్పండి అమ్మా, what is Dobereiner's law of triads? 3 elements ని తీసుకుంటే మధ్యలో ఉన్న ఏ 3 ఎలిమెంట్స్ ఏవి పడితే అవి తీసుకోమన్నమాట. We are taking the elements having similar properties. The elements which are having similar properties. For example, నువ్వు ఇప్పుడు ఐరన్ తీసుకున్నావు, ఇంకోటి నాన్ ఎలిమెంట్ ఏదన్నా తీసుకున్నావు, లేకపోతే వాటర్ తీసుకున్నావు. అంటే ఇప్పుడు ఇవన్నీ సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నట్ట? లేదు కదా. ఐరన్ ఏమో మెటల్, ఇంకోటి సోడియం ఏమో నాన్ మెటల్, ఇంకోటి వాటర్ వచ్చి ఇట్ ఈస్ అ లిక్విడ్. అంటే వీటి ఫిజికల్ ప్రాపర్టీసే నీకు సేమ్ లేవు. సో అంటే అట్లాంటప్పుడు వాటిని సిమిలర్ ప్రాపర్టీస్ అంటావా? నో. వెన్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ ఆర్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ టేకన్ 3 at a time and arranged in the ascending order. ఏ ఆర్డర్ లో అరేంజ్ చేస్తున్నాం నాన్న? అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తున్నాం. And arranged in the ascending order of their atomic weights, the atomic weight of the middle element is the average of the atomic weights of the first and third elements. నేను ఇందాక మీకు చెప్పాను కదా. సో ఏబిసి తీసుకుంటే ఏ వచ్చి 2, సి వచ్చి 4. ఆ రెండు యావరేజ్ చేస్తే దేని వెయిట్ వచ్చింది? యు గాట్ ద వెయిట్ ఆఫ్ ద బి. సో while coming to XYZ, X is 3 and Z is 5 and the middle one Y is having the average atomic weight of the 2 elements. So if you come to PQR తీసుకున్నాం అనుకోండి. So if 4, P is 4 and R is 6. P is 4, R is 6, and what is the atomic weight of Q? If P is 4, R is 6, and what is the atomic weight of Q? చెప్పండి మా. ఆ రెండింటిని యావరేజ్ చేయాలన్నమాట. 6 + 4. మా వినిపిస్తుందా?
సార్ వినిపిస్తుందా సార్ నేను చెప్పేది? ఎక్స్క్యూజ్ మీ సార్. వినిపిస్తుందా సార్? ఓకే ఓకే నాన్న. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇఫ్ P is 4, R is 6, and what is the atomic weight of Q? 5 madam. 5 madam. యా వెరీ గుడ్. సో అంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇక్కడ మీకు ఒక యాక్టివిటీ ఉంది చూడండి. పేజ్ నెంబర్ 177 లో ఒక యాక్టివిటీ ఉంది. మీరు అది సాల్వ్ చేసి యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్. మీకు ఒక గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఏమా? హియర్ వి ఆర్ హ్యావింగ్ లిథియం అటామిక్ వెయిట్ ఎంత ఇచ్చారు నాన్న? 7. అండ్ పొటాషియం అటామిక్ వెయిట్ ఎంత? 39. 39 madam. 39. అండ్ నాన్న చెప్పుమా. చెప్పుమా. Madam, how to calculate atomic weight? అదే నాన్న ఇక్కడే ఇచ్చారు చూడండి. యాక్చువల్ గా మీ హయ్యర్ క్లాసెస్ లో తెలుసుకుంటారు. అటామిక్ వెయిట్ ఈస్ నథింగ్ బట్ 12 పార్ట్స్ ఆఫ్ కార్బన్. అంటే అటామిక్ వెయిట్ కి ఒక స్టాండర్డ్ వాల్యూని పెట్టుకున్నాం అనమాట. స్టాండర్డ్ వాల్యూ ఏంటంటే కార్బన్ లో 12 పార్ట్స్ ఈజ్ ద అటామిక్ వెయిట్. కార్బన్ ని ప్రామాణికంగా పెట్టుకున్నాము. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఒక టైం ఉంది కదా. సో ఏ టైం తో మనం పోల్చుకుంటుంటాము? విత్ వాట్ వి ఆర్ కంపేరింగ్ ద టైం? అంటే దేంతో గ్రీనిచ్ మీన్ టైం తో. వాట్ ఈస్ ద మెయిన్ స్టాండర్డ్ టైం టు గ్రీనిచ్ మీన్ టైం తో మనము కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అట్లనే అటామిక్ వెయిట్ కూడా దేంతో కంపేర్ చేసుకుంటుంటాం అంటే వి విల్ టేక్ ద 12 పార్ట్స్ ఆఫ్ కార్బన్ ని ప్రామాణికంగా పెట్టుకొని ఉన్నాం అన్నమాట. సో హియర్ we are having the activity. Here we are having lithium, sodium, potassium. So what is the atomic weight of lithium here? We are having the atomic weight of lithium is 7 and potassium is 39. If you average those two, ante 7 plus 39 by 2, 7 plus 39 by 2, so you may get the that is the atomic weight of sodium. So means lithium, sodium, potassium, ivanni they are having, all these three elements are having same properties or they are having similar properties. If you come to calcium, strontium, barium, బేరియం తీసుకుంటే సో ఇవన్నీ మీరు చేసి పెట్టండి నాన్న. మిగిలిన BCDE you had to do this and you had to post this in the group. మీకు మీ హోంవర్క్ పోస్ట్ చేయడానికి ఒక గ్రూప్ ఉంది కదా. సో ఆ గ్రూప్ లో ఈ యాక్టివిటీ చేసి పెట్టండి. ఏమా? ఓకే, హ్యావ్ యూ గాట్ దిస్? ఇట్ డాబరీనస్ లా ఆఫ్ ట్రాక్స్ అర్థమైందమ్మా మీకు? Yes madam. ఒకసారి చెప్పండి ఎవరన్నా. could anyone say about that? అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరన్నా. ప్రాపర్టీస్ గా ఉన్న ఎలిమెంట్స్ ని నాన్న చందన వద్దులే, ఇంకో అమ్మాయి ఎవరిదో వినిపిస్తుంది, ఆ అమ్మాయి చెప్పండి నాన్న. మేడం ఏవైనా 3 ఎలిమెంట్స్ అసెండింగ్ వాటి అటామిక్ వెయిట్ 33 అసెండింగ్ ఆర్డర్ లో తీసుకుంటే వెరీ గుడ్. అప్పుడు 2 ఎలిమెంట్స్ బై 2 చేసినప్పుడు ఇంకొక ఎలిమెంట్ యావరేజ్ వెయిట్ వస్తుంది మేడం. వెరీ గుడ్. దట్ ఈస్ ద మిడిల్ ఎలిమెంట్. దట్ ఈస్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్. సో ఇది మీరు ఇంగ్లీష్ లో ఒకసారి ఎవరైనా ఇంగ్లీష్ లో చెప్పగలుగుతారా? కుడ్ ఎనీవన్ సే ఇన్ ఇంగ్లీష్? మీ టెక్స్ట్ బుక్ లోనే ఉంది చూడండి. ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ టేకెన్ 3 at a time. 3 at a time arranged in the ascending order of their atomic weights
Atomic ఆ weight టూ of the లైన్స్ middle వదిలేసి element is the మిగిలినది చెప్పినా సరిపోతుంది అనమాట. ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ is the average of the atomic weights of the first and third element. అక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. దట్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ డాబరినర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్. దాన్ని ఏమంటారు? డాబరినర్ లా ఆఫ్ ట్రయాడ్స్. The atomic weight of the middle element is the average of the atomic weights of the first and third elements. సో మీరు మీ ఈ యాక్టివిటీని ఖచ్చితంగా చేసి పోస్ట్ చేయండి నాన్న. ఓకే, సో దీని లిమిటేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ ఆర్ యా చెప్పుమా చందన. మనం ఎలా చెప్తాం మేడం ఈ ఎలిమెంట్స్ అన్ని సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వీళ్ళకి ప్రతి ఎలిమెంట్ కి ప్రాపర్టీస్ ఉంటాయా మేడం? ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా మనం తెలుసుకుందాం తర్వాత. మీరు ఆల్రెడీ ఆటమ్స్ వాటి గురించి లోయర్ క్లాసెస్ లో వినుంటారు. అంటే హౌ దే రియాక్ట్ విత్, అంటే ఇంకా మనము తెలుసుకుందాం. ఇంకా మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అక్కడ మనకు అన్ని వస్తాయన్నమాట. how can we classify the elements, whether they are having similar properties, whether they are having, అంటే వాళ్ళు ఊరికేనే పెట్టేసి ఉన్నాడు. కెమిస్ట్ అంటే he will do some రియాక్షన్స్ చేసి ఉంటారు, అంటే వాటి పైన టెస్ట్ చేసి ఉంటారు. టెస్ట్ చేసిన తర్వాతనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బర్న్ లిథియం ఆర్ ఇఫ్ యూ బర్న్ సోడియం, ఇఫ్ ఇట్ evolves hydrogen, and if you burn potassium, then if that while burning potassium, if it releases hydrogen, then they are having same properties. Means రెండింటిని బర్న్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. అంటే దాన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, బోత్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు అనమాట. అంటే హౌ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ what gas is evolving when you are heating, and how it is reacting with oxygen, what precipitate it we are obtaining while it is reacting with oxygen. So ante danni batti manamu we may say that they are having similar properties ani cheppochu anamata. So ante chemist annaka he done so many experiments by combining the element with other elements. అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అయిందా, వాటర్ వచ్చిందా, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందా, ఈ ఎలిమెంట్స్ ని చేసినప్పుడు రియాక్షన్స్ జరిగినప్పుడు ఏమి వచ్చినాయి, దాన్ని బట్టి హీ ప్లేస్డ్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ ఆర్డర్. ఏమా అర్థమైందా? సో ఇన్ ద ఫస్ట్ రో యూ విల్ ఫైండ్ దట్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం is equal to the average of relative atomic weight of lithium and potassium. So sodium atomic weight ఎంత నానా? 23.0. అదే ఇక్కడ వాట్ అంటే మీరు సెంటెన్స్ లో చెప్పండి. వాట్ ఈస్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం? ఇట్ ఈస్ ఈక్వల్ టు ద యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ లిథియం అండ్ పొటాషియం అని చెప్పాలి. Yeah, it is equal to the average of lithium and potassium. Yeah, very good. It is equal to the average atomic weight of lithium and potassium. So వీటన్నిటి ద్వారా ఏం అబ్జర్వ్